జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో 100% పోటీలో ముంచోబెట్టిన ప్రతి అభ్యర్థి 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 100% స్ట్రైక్ రేట్తో విన్ అయ్యాం. దానికి ఒకటే కారణం, ప్రజలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నుంచోబెడితే వాళ్ళని తనలోనే పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని ప్రజలు భారీ మెజారిటీతో, ఎందుకంటే పెందుత్తు చూసుకుంటే 80,000 పైచిలుకు, అలాగే 40,000, 50,000, 60,000, 70,000 ఇలా ప్రతి అభ్యర్థిని కూడా మినిమం 25,000, 30,000 పైచిలుకుతో తప్పితే అసలు 20,000 లోపు మెజారిటీతో గెలిపించిన ఏ ఒక్క అభ్యర్థి కూడా లేడు. అంటే ఎంత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఈ రాష్ట్ర ప్రజానికం ఎంత ఓన్ చేసుకున్నారు. 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తన కుటుంబ సభ్యుడిగా, తన కష్టం, ఆ కుటుంబానికి కష్టం వస్తే తీర్చేటువంటి వ్యక్తి ఎవరున్నారు అని అంటే నా ఇంటి పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడనేటువంటి ప్రజలు పూర్తిగా విశ్వసించారు. కాబట్టి 100% అభ్యర్థుల్ని నుంచోబెట్టినటువంటి ప్రతి అభ్యర్థిని ప్రజలు గెలిపించారు. భారీ మెజార్టీ అనేది నిజంగా ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా నిన్న ఫలితాల అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగ్గుబాయ్ నియంతత్వకి, నిరంకుశత్వ పాలనకి ప్రతిరూపమైనటువంటి పాపం తండ్రి లేని బిడ్డ అని చెప్పుకుని ఎలక్షన్లో తిరిగి ఒక్క అవకాశం అని అడిగి ఇచ్చినందుకు ప్రజల నడ్డి విరుస్తూ కొండ కనపడితే దోచేయడం, ఇసుక రీచ్ కనపడితే అమ్మేసుకోవడం, మద్యాన్ని అయితే సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల మద్యాన్ని బ్లాక్ మనీగా చేసుకున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి. మరి ఇన్ని దౌర్మార్గపు పాలన చేసినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరును కానీ, జనసేన పార్టీ పేరును కానీ తలవటానికే సహించినటువంటి వ్యక్తి నిన్న ముసల కన్నీరు కారుస్తూ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాడు. మరి మేము కూడా స్వాగతించాం, ఎందుకంటే ఇది ప్రజా తీర్పు కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఆల్రెడీ అహంకారం కళ్ళకెక్కినటువంటి వ్యక్తులకి ఏ విధంగా బుద్ధి చెప్తారో మేము ప్రజల తరపునే ఉన్నాం కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పుని ఇచ్చేశారు. 151 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది ఎమ్మెల్యేలకి పరిమితం చేసినటువంటి కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోవాలి. ఆ 11 కూడా గెలవడానికి మూలిగి ఉదయం 8 కౌంటింగ్ మొదలైతే సాయంత్రం 10 వరకు కూడా అసలు అభ్యర్థులు గెలుస్తారో లేదో అనేటువంటి ఊగిసలాటలో 11 మంది అభ్యర్థులతో ఈ రోజున ప్రజలు ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో హీరోలు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఏమీ అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా చెప్పారు, చాలా బాధ్యతగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇల్లు అలగ్గానే పండగ కాదు, మా మీద పెద్ద బాధ్యతనే ప్రజలు పెట్టారు, దాన్ని మేము పూర్తిగా లోబడి ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పని చాలా హుందాగా, చాలా పద్ధతిగా, చాలా బాధ్యతను మా నాయకుల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద బాధ్యతను అప్పచెప్పారు. మేమేమంటామంటే ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, కాలానికి ఎవరు అతీతం కాదు. కాలానికి లోబడినటువంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారికి ధర్మం రక్షిత అన్నటువంటి వ్యక్తికి ఒక్క సీటు కూడా లేనటువంటి, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని విర్రవీగినటువంటి మంత్రులు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దోషణలో కేవలం వ్యక్తిగత దోషణలే ఎజెండాగా పెట్టుకునేటువంటి మంత్రులుగా కొనసాగినటువంటి వ్యక్తులకు సైతం నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాకి, ఆ సునామీకి ఎటు కొట్టుకుపోయారో ఏమైపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజున వాళ్ళందరూ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి 22 మంది ఎంపీలు మొన్న గెలిచారు కదా వైసీపీ తరఫున, వాళ్ళని అడిగితే ఢిల్లీలో చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ తాకిచ్చలేనటువంటి వ్యక్తి అని. వీళ్ళు తెలియక, అంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, పార్లమెంట్ సెక్షన్లో జరుగుతూ ఉంటే నిద్రపోతూ ఉంటాడు. ఒక ఎంపీ ఏమో అయ్యో వీడియోలు తీసి నిజస్వరూపాలన్నీ మీడియా చూపిస్తూ ఉంటాడు, ప్రజానికానికి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకొకళ్ళేమో ఇంకోలాగా, ఆ మిథున్ రెడ్డి గారేమో ఎక్కడ పడితే అక్కడ అన్యాయం, ఎక్కడ పడితే అక్కడ దోపిడీ, వీటి మీద టైం సరిపోతుంది. పాపం ఇక్కడ పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రజలు నిన్న ఇచ్చిన తీర్పుకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పాట పాడించుకున్నాడు. బాగా ఇష్టం అంట ఆయనకి ఆ పాట అంటే. ఏంటంటే, ఇచ్చిన మాట తప్పితే ఓటే అడగనే నిజాయితీ పరుడు జగను. ఇదే కదా మాట. ఇచ్చిన మాట తప్పితే ఓటే అడగనని చెప్పాను ఆయన. అడగనన్నాడు, జనం వేయడం మానేశారు. అంటే
జనానికి అన్నీ తెలిసినటువంటి విషయాన్ని వైఎస్ జగనే గమనించలేకపోయాడు. అందుకే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 164 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి యొక్క వ్యవస్థాపకుడు త్యాగశీలి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతోనే బీజేపీ ముందుకు రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే నిజాయితీ నిబద్ధతని బీజేపీ అధిష్టానం ఒప్పుకుని పవన్ కళ్యాణ్ గారితో ఈ యొక్క పొత్తుకి ఒప్పుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా వల్లే మేము చాలా స్పష్టంగా, మేమే కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒక్క క్యాడర్ కూడా ఇదే మాటనే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మీడియా ముఖంగా. ఈ విజయం పవన్ కళ్యాణ్ గారే, ఈ యొక్క ఆటలో పవన్ కళ్యాణ్ గారే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఈ యొక్క దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము గెలిచామనేటువంటి విషయాన్ని చాలా తేటతలంగా చెప్తా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిందంటే దాని యొక్క స్ఫూర్తిదాత, దాని యొక్క రూపకల్ప ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, మాకు మీద ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి పెట్టినటువంటి బాధ్యతను 21 మంది ఎమ్మెల్యేలతో, అదేవిధంగా కూటమిలో 164 మంది ఎమ్మెల్యేలు ఏ తప్పు చేసినా సరే దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటూ, మేము అధికారాన్ని విర్రవీగం, నెత్తికి ఎక్కించుకోం, మాకు అధికార మదం లేదు, ప్రజలకు సేవ చేస్తాం, చాలా పారదర్శకంగా ఈ రాష్ట్రంలో పాలన జరిగే విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 6 అంశాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, అలాగే స్కిల్ డెవలప్మెంట్, అలాగే రాష్ట్ర అభివృద్ధి. ఈ అన్నిటినీ కూడా పురోగతిన పవన్ కళ్యాణ్ గారు భుజానేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రజలకు మేము ఒకటే మాటిస్తా ఉన్నాం, ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా ఎలా అయితే ప్రజలు ఇబ్బంది పడ్డారో ఈ 5 సంవత్సరాలు మనశ్శాంతిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉన్నాడురా మన పక్షాన మాట్లాడటాకని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గుండె మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా పడుకునేటువంటి పరిస్థితిని ఈ రానున్న 5 సంవత్సరాలు చూస్తారని కూడా తెలియజేసుకుంటాం. గెలిచినటువంటి కూటమి విజయాన్ని ఓర్వలేక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలి మీద వెంట్రుక పీకలేననేటువంటి వ్యక్తికి డిపాజిట్లు పోయి పాపం తిరుపతి దర్శనాలకి రేపొద్దున ఎవరిని తీసుకెళ్లాలో ఆల్రెడీ వాళ్ళ దగ్గర మరి అడ్వాన్సులు తీసుకుందో ఏమో తెలియదు, కానీ డైమండ్ రాణి నెలకు 30 సార్లు దర్శనం ప్రోటోకాల్ మీద. మరి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుకలు పీకినాం. అమ్మ మేము వెంట్రుకలు పీక్కునే ఉద్యోగం మీరు ఏమైనా ఉంటే చూసుకోండి, ఎట్టాగో ఖాళీయే కాబట్టి మీరు, మేమేం చెప్తామంటే అసెంబ్లీలో ప్రజల తరపున పోరాటానికి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతా ఉన్నాడు. మీ 10 మంది గెలిచారు కదా, మీ 10 మంది ఎమ్మెల్యేలు ఆయన అడిగేటువంటి ప్రశ్నలకు, మీరు గతంలో దోచుకున్నటువంటి సంపదకు, మీరు ఏదైతే రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేశారో వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి రేపు అసెంబ్లీలో సిద్ధంగా ఉండండి. నువ్వు జబర్దస్త్ వాళ్ళు ఎవరో పిలుస్తున్నారని నిన్ను, మరి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి, మరి నువ్వు వెళ్తే గేట్లు తెస్తారో లేదో అది కూడా చూసుకో ఒకసారి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించకపోతే ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి ఒక ఆటలో అరటిపండు, పాపం అన్యాయంగా ఆటలో అరటిపండుగా ఆయన వచ్చి పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీకు ఈ వయసులో 70 సంవత్సరాలు వచ్చేసినాయి, మీకు ఎందుకంటే లేనిపోయినవి ఏ ప్రయాసలు? మీరు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటే మీ ఇంటి పేరు ముద్రగడ్డ ఉన్న ప్రతి వాళ్ళు రెడ్డిగా స్వీకరించడానికి ఉందా? కనీసం మీ ఇంట్లో వాళ్ళన్నా, మీ ఇంట్లో ఉన్న 4-5 మీరు రెడ్డిగా మారితే మీ వెనకమాల వచ్చి పేరు మార్చుకోవడానికి ఉందా? మీరేదో నిన్న హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళ, నేనేదో రెడ్డిగా పేరు మార్చుకుంటాను, ఆల్రెడీ ఎవరికి అప్లికేషన్ పెట్టానని చెప్పాను, మీరు మార్చుకుంటానని చెప్పానని. మిమ్మల్ని వెంట్రుక సమానంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్తు తెలుగు ప్రజలు ఎక్కడున్న కాపు సామాజిక వర్గం అంతా కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. మీ 70 సంవత్సరాల వయసులో మీకు ఎందుకు లేనిపోయినాయి? ప్రజలే ఆయన చీకొట్టి జగన్మోహన్ రెడ్డిని గారిని పంపిస్తే ఆయన ప్రెస్ మీట్లో కూర్చుని ఆయన ఇంకా ఏదో ఉద్దండు, ఆయన ఇంకా ఏదో రాష్ట్రానికి మేలు చేశాడని చెప్పని మాట్లాడతారు. ప్రజలకు అన్నీ తెలుసు. ఈడ్చి తంతే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 5 ఏళ్లలో కనీసం మీ పార్టీ ఉండతో తీసుకెళ్లి వేరే దాంట్లో విలీనం చేసుకుంటారు లేదు, మళ్ళీ దానికి కూడా ఈయన సవాల్ విసురుతాడేమో, మళ్ళీ రెడ్డి నుంచి ఇంకో పార్టీ ఇంకో దాన్ని మార్చుకుంటానని మళ్ళీ ఏమన్నా మళ్ళీ సబదాలు చేస్తాడో. ముద్రగడ్డ పద్మనాభం గారు, మీరు చాలా పెద్దలు, మీరంటే మాకు గౌరవం ఉంది, అందుకే మేము ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఇప్పుడు మీరు మార్చుకుంటే మార్చుకున్నారేమో రెడ్డి, మీ వెనకమాల రావడానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా సిద్ధంగా లేరనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.
రెండోది ఏంటంటే మళ్ళీ గబాల్ని వైసీపీ ఎక్కడన్నా విలీనం చేసేస్తే మళ్ళీ ఇంకో పేరు మార్చుకుంటాను ఏమైనా గబాల్ని ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెడతారేమో, ఇక్కడ పెట్టమాకండి సార్. ఎందుకంటే అది ఆల్రెడీ దానికి ప్రిపేర్లో ఉందనేటువంటి ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్లో వినపడతా ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా మీడియాకి నేను ఇంకో పేరు మార్చుకుంటాను అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు ఎక్కడ చెప్పొద్దని ముద్రగడ్డ పద్మనాభం గారికి, పెద్దలు పూజ్యులు ముద్రగడ్డ పద్మనాభం గారికి మేము ఇచ్చే సలహా. చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేసి, అదే ఇవాళ ప్రజల్లో కూడా ఉవ్వెత్తున ఉత్సాహం. మంచికి ఇవాళ కాకపోతే రేపైనా సరే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మనం ఎలా అయితే విశ్వసిస్తామో దాన్ని ప్రజలు వాళ్ళు ఆదరించారు. పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని, జనసైనికుల మంచితనాన్ని, ఆయన మాటని శిరోధార్యంగా స్వీకరించి ప్రజలు కూడా మరి పొత్తు ప్రకటించినప్పుడు కొంత వ్యతిరేకత భావన ప్రజల్లో వస్తుందేమోనని కొంచెం ఎక్కడో ఒక చిన్న వెంట్రుక వాసి ఆలోచన మాకు కూడా తట్టింది. కానీ మాకన్నా పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళని స్వాగతించారు, పొత్తును స్వాగతించారు. ఇలాంటి జగనాసురుడు అనేటువంటి రాక్షసుడు మన రాష్ట్రం విడిచి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసి యుద్ధం చేస్తే ఆ అసురుడిని చంపగలుగుతామని చెప్పేసి, మనిషిని ఓడించడం అంటే చంపడం కాదు, ఓడించడం అని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అట్లా ఇవాళ బుద్ధి చెప్పారు ప్రజలు ఓటుతోటి. నేను ఏం చెప్తున్నాడు ఆయన, నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెమ్మలు అందరికీ నేను డబ్బులు ఇచ్చాను, అవన్నీ ఏమైపోయినాయి అని చెప్పి కంటతడి పెట్టుకుంటున్నాడు ఇవాళ ప్రెస్ మీట్ ముందు. అలాంటి ఆడబిడ్డలు ఎన్నిసార్లు కంటతడి పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీ మాటలతోటి మనుషులు ఎంతమందిని గాయపరిచారో అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మీ వరకు వచ్చేసరికి వాళ్ళు మీరు ఎక్కళ్ళు పెట్టుకుంటున్నారా ప్రెస్ మీట్ ముందు అని చెప్పేసి నేను జనసేన పార్టీ వీర మహిళగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మరి బాధ అనేది మీకు కలిగినప్పుడు మీకు బాధ అనిపించింది, మాకు కలిగినప్పుడు మీకు బాధ అనిపించలేదా? అమ్మల్ని, పెళ్ళాలని, బిడ్డల్ని తేడా లేకుండా జనసేన వీర మహిళల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఇష్టానుసారంగా వాళ్ళ మీద దాడులు కానివ్వండి, మాటలతో దాడులు కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే మీరు. అప్పుడు మీకేం అనిపించలేదా? ఈరోజు మీకు బాధ అనిపిస్తూ ఉందా? ఇంకా మేమైతే సింగిల్ డిజిట్ తోటి పరిమితం అయిపోద్ది అనుకున్నాము, కాకపోతే ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, దానికి కూడా మాకు బాధగానే ఉంది. ఏదైతే మీరు నవరత్నాలు అని చెప్పారో అదే నవరత్నాలు మీకు మిగిలాయి. దశమరత్నం అయినటువంటి మీరు శనిగ్రహంలాగా ఆ నవరత్నాలకు తోడయ్యారు. అంతకుమించి మీకు ఈ 5 సంవత్సరాల్లో నేను ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, సంక్షేమం ఇచ్చాను, నా అవ్వాతాతలకి, నా అక్క చెల్లెమ్మలకి అన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఎప్పుడైనా సరే భవిష్యత్తు మంచి వైపే ఉంటుంది, ధర్మం వైపే ఉంటుందని నిరూపించారు ప్రజలు ఈరోజు. 5 సంవత్సరాల నుంచి వినపడిన పేరు నిన్న ప్రెస్ మీట్తో వినపడింది. ఇంకా మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, గుర్తుందా? ఒకరోజు మీ సాక్షి ఛానల్లో మీ నాయకుల నోటి మీద పవన్ కళ్యాణ్ అనే పేరు నేను చెప్పిస్తా, మీకు భయం, క్రమశిక్షణ నేర్పుతా అన్నారు. ఆ క్రమశిక్షణ నేర్పి ఈ 5 సంవత్సరాల్లో బయట తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అనేటట్టుగా చేశారు. మరి మీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళని ఏ రకంగా మీరు అవమానించారు? అవమానాల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక పెద్ద డిక్షనరీ రాయొచ్చు అనమాట. అట్లాంటి అవమానాలను ఘోరంగా చేశారు మీరు. చిరంజీవి గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జన సైనికులు కానీ వీర మహిళలను కూడా కొట్టించారండి. ఎక్కడైనా ఉందా ఇంత దౌర్భాగ్యం? స్త్రీలని ఇంత అవమానించే దౌర్భాగ్యం ఎక్కడైనా చూసామా? వీర మహిళలను కొట్టించారు. ఆడబిడ్డ కంటి తడి ఎక్కడికి పోదండి. అటు కుటుంబంలో ఆడబిడ్డలు కానివ్వండి, ఇటు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానివ్వండి, ఆ కంటి తడిలో ఆయన కొట్టుకుపోయారు అంతే. ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టారు, చూసారు? పేరు నేను మార్చుకుంటున్నాను, అప్లై చేశాను అన్నారు. దీనిపై మీరు గతంలో ఒక ఆమె మార్చుకొని రెడ్డిగా చలామణి అవుతుంది, ఇప్పుడు బూతుల రెడ్డిగా చలామణి అవుతుంది ఒక మహిళ. నేను పేరు ప్రస్తావించను, అందరికీ తెలిసే ఉంటుంది. అట్లాగే ఈయన కూడా ఉప్మారెడ్డి అని పెట్టుకుంటాడు, ముద్రగడ్డ కాదు. ముద్రగడ్డ అన్న పేరు కూడా తీసేసి ఉప్మారెడ్డి అని పెట్టుకుంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉప్మా ఇస్తే నేను కాపులు పనిచేశాను, వాళ్ళు భిక్షం ఇస్తే నేను పనిచేశానని చెప్పాడు కదా. ఇప్పుడు కూడా భిక్షాటన చేసుకుని రెడ్డిగా మార్చుకొని ఉప్మారెడ్డి, ఆయన నామకరణం నేను చేస్తున్నా ఉప్మారెడ్డి. ఆయనకి ఈ రోజు నుండి ఉప్మారెడ్డిగానే పిలుస్తాం. మరి రెడ్లు కొంతమంది నువ్వు ఉప్మారెడ్డి అని పెట్టుకుని మా కులం పరువు దిగుమాక అంటున్నారు. కులం పరువు ఏముందండి? ఒక పరువు ఆల్రెడీ వాళ్ళు ఆ పరువు వాళ్ళు తీసేసుకున్నారు. నేను ఒక కులాన్ని గురించి నేను ఎప్పుడు ఎంచి మాట్లాడను, రెడ్లు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇటు ఇంటికూటికి బంతికూటికి చెడ్డ అంటారు చూసారా, ఇటు కాపు జాతి వెలివేసినట్టే ఆయన్ని. అటు రెడ్లు ఆయనను కలుపుకోరు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? రెడ్డి అని పెట్టుకుంటే మేము ఒప్పుకోమని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏమవ్వాలి? ఆయన జాతి వెలివేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోతున్నాడు ఆయన. ఇంతటి విజయాన్ని ఊహించారా మీరు? ఊహించాం కానీ మరి ఇంత భారీ స్థాయిలో ఊహించలేదండి. ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రజా విజయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు అదే చెప్పారు, రేపొద్దున మనం రాబోయే రోజుల్లో ఎలా పరిపాలన చేయాలి, ప్రజల మన్నలను ఎలా పొందాలి అని ముందే ఈరోజే ఒక క్రమశిక్షణ క్లాస్ అంటా నేనైతే కనుక దాన్ని
ఎమ్మెల్యేలని ఆ అభ్యర్థులందరినీ గెలిచిన వాళ్ళందరినీ పిలిచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా సంతోషం అనిపించింది. వాళ్ళందరికీ కూడా మన భవిష్యత్తు రోజుల్లో మనం వాళ్ళతో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజల్లో ఎలా మమేకం అవ్వాలి, వాళ్ళ కష్టాలని మనం ఎలా తీర్చగలగాలి. ఇన్ని రోజులు కష్టాలు పడుతూనే వచ్చారు కదా, ఒక భయంకరమైన వ్యాధితో ఇన్ని రోజులు పడ్డారు. ఆ వ్యాధి నుండి మనం ఒక మెడిసిన్ ఇచ్చి యువతకి రేపొద్దున ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే పెద్ద ఎత్తున మహిళలకి సౌకర్యాలు కానివ్వండి, శిశు సంక్షేమం కానివ్వండి, అట్లాగే ఎక్కడైతే మద్యపాన నిషేధాన్ని ప్రజలు కోరుకుంటారో అక్కడ మద్యపాన నిషేధం చేసే విధంగా కానివ్వండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మద్యపాన నిషేధం చేసి కానీ మళ్ళీ ఎన్నికలకు వస్తానని చెప్పేసి. ఆయనకి ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ప్రజలు కల్పించలేకపోయారు. ఇవాళ కన్నీళ్లు పర్యంతమయ్యేటువంటి పరిస్థితి ఆయనకి ఏర్పడిందంటే మరి ఎవరైనా సరే భవిష్యత్తులో ప్రజల మన్ననలు పొందనటువంటి ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఉదాహరణగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రజల మన్ననలు ఆశీర్వాదాలు ఉంటేనే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని మాత్రం గమనించుకొని ముందుకు వెళ్ళాలి. మరి మోదీ గారి దగ్గర నుండి కూడా పిలుపు వచ్చింది కళ్యాణ్ గారికి, హుటాహుటిని ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అది కూడా మేము శుభసూచకంగా భావిస్తూ ఉన్నాము. కళ్యాణ్ గారు దినదినాభివృద్ధి చెందుతూ మా అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మా అందరికన్నా కూడా రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా బిగబట్టుకుని ఉన్నారు. ఎక్కడా కూడా బయటికి చెప్పుకోకుండా అందరికన్నా ప్రజలు చాలా తెలివితేటలుగా ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఊహించారో సైలెంట్ ఓటింగ్ మాకుందని, అదే సైలెంట్ ఓటింగ్ ద్వారా వాళ్ళని ఇంటికి పంపించే ప్రయత్నం ప్రజలు చేశారు. నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో పెద్ద విజయం. ఒక రకంగా ఇది ఎన్నికలు గెలుపు అంటాం కన్నా కూడా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఊడ్చేశారు ఒకవైపు కంటంలో పూర్తిగా అర్థం ఉంది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వంపై ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా వీళ్ళు నిలబడ్డారనుకున్నారు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి కలవటం, తర్వాత ప్రజలు అనేటువంటి వాళ్ళు మాత్రం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ఏకంగా తీర్పు ద్వారానే వాళ్ళ యొక్క దీన్ని చూపించారు తప్పితే ఎక్కడా కూడా బయటపడలేదు. నిజంగా ఇలాంటిది ప్రజాస్వామ్యంలో జరగటం రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు నిరంకుశతత్వంగా, అప్రజాస్వామికంగా, అడ్డగోలుతనంగా, అరాచకంగా రాతి యుగంలో ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు వ్యతిరేకంగా అలాగే రాజకీయ పార్టీలని అణగదొక్కాలనేటువంటి నిశ్చయంతో వ్యక్తిగత దాడులు, అలాగే వ్యక్తిగత దోషణలు, కుటుంబం మీద జరిగేటువంటి దోషణలు, భాష, వీటన్నిటి మీద కూడా ఒకే ఒక తీర్పు ప్రజలు ఇచ్చారు. నిజంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి తీసుకున్నటువంటి నిర్ణయంగా ఇప్పుడు మాకు మరింత బాధ్యతగా ఉంది. 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కూల్చివేతతో ఎట్లయితే ప్రారంభించాడో మేము కట్టడంతో ప్రారంభిస్తాం. ఈరోజు మేము అమరావతి, పోలవరం కట్టి ఈ ప్రజలకు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి మెజార్టీకి ఈ ప్రజలకు మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ 2 ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇచ్చారు కదా, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన అధైర్యపడలా, ఎక్కడా కన్నీళ్లు పెట్టుకోవాలా, నేను ఈ ప్రజాక్షేత్రం నుంచి పారిపోతాననే మాట అనలా. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, నాకు ప్రజలు అయ్యే ఇచ్చారు, మాకున్నటువంటి లోటుపాట్లు మేము చూసుకుంటాం, మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు. ప్రభుత్వం కన్నా కూడా ఎక్కువగా ప్రజలకు ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి 30 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చి, అలాగే ప్రజల యొక్క సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 151 సీట్లు వచ్చిన రోజున నువ్వు నేల మీద నుంచోకోకుండా ఫ్లైట్లో తిరుగుతా కనీసం ప్రజలను కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, మంత్రులు కానీ కనీసం వాళ్ళకే అపాయింట్మెంట్ లేని పరిస్థితి నువ్వు తీసుకొస్తే ఈ రోజున నీకు ఇచ్చినటువంటి 11 సీట్లకి మీరు భయపడిపోయి రేపొద్దున నేను ఉంటానో లేదో అనే విధంగా నువ్వు బాధపడినటువంటి పరిస్థితి చూస్తుంటే అదే పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డికిను, అలాగే ప్రజల్లోంచి వచ్చిన మనిషికిను, అవినీతి సొమ్ములోంచి వచ్చిన పార్టీకి ఉన్నటువంటి తేడా అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి దత్తపుత్రుడు 3 పెళ్లిళ్ళు అంటాను తప్పించి జనసేన అధినేతని పేరు పెట్టి ఒకసారి కూడా పిలవలేదు. రీసెంట్గా నేను ఇచ్చిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకనంట కాలమే సరైన సమాధానం చెప్పింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎక్కడైతే అధర్మం తీవ్రస్థాయికి వెళ్ళిద్దో అక్కడ ఆ ధర్మాన్ని కాపాడడానికి కొంతమంది వ్యక్తులు పుడతారంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రోజున ఆ దత్తాత్రేయుడు పుట్టినటువంటి పిఠాపురం సాక్షిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం యొక్క రాజకీయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు చూడటం కోసం ఈ రాష్ట్రంలో నాకేం కావాలంటాం కాకుండా రాష్ట్ర ప్రజలకు ఏం కావాలని చెప్పి తనకు తాను తగ్గించుకుని కూటమిని ఏర్పాటు చేసి ఈ రోజున ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు భవిష్యత్ భరోసాని ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పేర్లు వాళ్ళు పెట్టవసలు. పవన్ కళ్యాణ్ గారు మా అబ్బాయి లేకపోతే మా ఇంట్లో వాడని చెప్పి ప్రతి మనిషి అనుకున్నారు కాబట్టి ఈ రోజున కూటమికి ఇంత బలంగా ఓటేశారు.
అతనేదో పేరు పెట్టి పిలవపోవడం వల్ల ఏమో రేపు నుంచి అతనికి ఎన్ని పెడతారో చూడండి. జైలు రెడ్డి అంటారో, అవినీతి రెడ్డి అంటారో, లేకపోతే వాళ్ళ చెల్లే చెప్తుంది కదా, ఇక మనం ఎవరైనా చెప్పవసరం. నేను రాజు మైనపల్లి పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో వచ్చాను. అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అభినందనలు తెలియజేయడం కోసం. ఈరోజు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినని చెప్పారు. గుర్తించుకోవాలి, వైసీపీ కంచుకోటలు బద్దలు కొట్టుకొని మరి అసెంబ్లీలోకి ప్రవేశం చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ నేను అనే ఆ మాట కోసం ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు వేలాది ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ఆశల్ని రెట్టింపు చేసి అభినందనలు తెలియజేసి ప్రజలకి ఉవ్వెత్తున వేసే కరటాల సంతోష వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుంటే పిఠాపురం ప్రజలు ప్రప్రదంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నానని చెప్పినప్పుడే అసెంబ్లీ కూడా చాలా ఆనందపడి ఉంటుంది. ఒక నీతి నిజాయితీ ఎటువంటి కేసులు లేని నాయకుడు ఈ అసెంబ్లీ ఒడిలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల కోసం మాట్లాడి ఒక నియోజకవర్గం దృష్టిలో పెట్టుకో కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ముందుకు వచ్చినటువంటి ఈ ఆలోచనని చాలామంది ఆనందిస్తున్నారు. అయితే ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అంటారు, మేము ఇది చేసాం అది చేసామని. ప్రజలకి మీరు చేసేది ఏమీ లేదు. ప్రజలు రోడ్డు అంటే వెళ్తూ ఉంటే జరిగే యాక్సిడెంట్లు ఎన్నో కుటుంబాలని కలిసివేశాయి. ఆ కుటుంబాలు అప్పుడే నిర్ణయించుకున్నారు, రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు గారిని వీళ్ళందరినీ ఒక కూటమిగా చూడాలని ప్రజలు నిర్ణయించారు. కాబట్టి ఏదైతే సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు పొత్తిని అంటే కొద్ది గంటల వ్యవధిలోనే ఒక పెద్ద వ్యూహం కొన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం పొత్తులో సీట్లు త్యాగం చేసినటువంటి జనసేన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారిలో తగ్గి కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని సపోర్ట్ చేశారు. కాబట్టి 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కేవలం 11 సీట్లకే తగ్గిపోవడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కడప లాంటి జిల్లాల్లో కూడా క్వీన్ స్లిప్ బోర్డుగా తయారవుతుంది. కాబట్టి మీరు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా విమర్శించారు. ఈరోజు మా అధ్యక్షులు గారు నెగ్గిన తర్వాత ఇది మనం హర్షించే విషయం. మనం దయచేసి ఎవరు కొట్లాటలకి గొడవలకి వెళ్ళొద్దు. ప్రజలకు ఏ విధంగా మంచి చేద్దాం, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేద్దామని దిశగా ఆలోచన ఉంది. కాబట్టి మా నాయకుని చూసుకొని ఎవరైతే కొంతమంది కుయ్యుత్తులు పొంగి టింగర మాటలన్నీ ఆడారో ప్రతి కుక్కకు కూడా సమాధానం చెప్పే రోజు వచ్చింది. అలాగే ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది, నారాజు గోపురం అన్నయ్య మన రోజు మనకుందన్నయ్య, మా రోజు వచ్చింది. మేము మీకు మళ్ళీ తిట్లు తిట్టడానికి, మీకు మళ్ళీ వాడి తిట్టించడానికి రాలేదు. ఈరోజు మేము నెగ్గాం. మొన్న ఏదైతే శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మొలతాడు చూపించారో, అయ్యా మీకు చెప్తున్నాను, నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి నేను లెటర్ పెట్టాను పేరు మార్చుకుంటాను అన్నారు. మీరు పేరు మార్చుకోవసరం లేదు. మీ కుమార్తె అయినటువంటి కాంతి గారికి కూడా చక్కటి పదవి ఇస్తారని చెప్పి మా అధ్యక్షులు ఏదన్నారు ఆ మాట నిలబెట్టుకుంటారు. కాబట్టి మేము చాలా ఆనందపడుతున్నాం. మీరు కాపు జాతికి చాలా ద్రోహం చేశారు. కౌలు రైతులు 3000 మంది కౌలు రైతులకి పట్టాదారు బోస్ బుక్ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి ప్రభుత్వాన్ని ప్రతి కుటుంబానికి ₹1,00,000 అందిస్తూ ఉంటే అప్పుడు మీరు పెద్దన్న పాత్ర ఎక్కడ పోషించారు? కాపు జాతి ఒక పెద్ద నాయకుడై ఉండి మీరు ఏపీ గవర్నమెంట్ మీరు ఎక్కడ ప్రశ్నించారు? ప్రశ్నించలేదు. ప్రతిపక్షంలో కూడా లేకుండా, అసెంబ్లీ కూడా లేకుండా తన కష్టాన్ని చెమటగా మార్చి ఆ చెమటని ప్రజలకు దారబోసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నిన్న మొన్నటి దాకా దత్తపుత్రుడు అని మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏదైతే ఆయన మాట అన్నారు 150 సీట్లు ఉన్న వ్యక్తి 10 నుంచి 15 సీట్లకి ఎందుకు పడకూడదని అన్నట్టుగానే ప్రజలు తీర్పిచ్చారు. ఇది ప్రజా విజయం, ఇది ప్రజల విజయం. ఏదైతే రోడ్లంటే యాక్సిడెంట్ అయ్యి నష్టపరిహారం అందకుండా హాస్పిటల్ సరైన ట్రీట్మెంట్ లేక బాధపడ్డ కుటుంబాల యొక్క గోస ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ విజయం. ఎవరైతే ఈ మత్స్యకారులు చనిపోయి వాళ్ళందరూ కూడా పరిహారం అందక కుటుంబాల్లో తండ్రులు కోల్పోయి బాధపడుతున్నారు, ఆ కుటుంబాలకు వచ్చినటువంటి విజయం. ఎవరైతే కౌలు రైతులు వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారో అటువంటి కౌలు రైతుల కుటుంబాలకు వచ్చినటువంటి విజయం. ఎవరైతే నిరుద్యోగులు అయినటువంటి ఆ ఉద్యోగాలు లేక ఎంతమంది అయితే యువత బాధపడ్డారో ఆ యువతకు వచ్చినటువంటి విజయం. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము గవర్నమెంట్లో పనిచేస్తున్నామా లేదా వైసీపీ రౌడీల కింద పనిచేస్తామని వేలాది మంది, లక్షలాది మంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాధపడ్డారో వారి విజయం. ఒకటి గుర్తుంచుకోవాలి,
ఈరోజు మా అధ్యక్షుల వారు నిన్న మాట్లాడుతూ విజయం వచ్చింది, మనం ఆనందపడాలి తప్ప ఎవరి మీద కూడా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయకూడదని చెప్పిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మనకు అధికారం వచ్చింది కదా అహంకారంతో ఉండొద్దు, ప్రజాసేవే దిశగా మనం ముందుకు అడుగేద్దాం అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మీకున్నటువంటి 11 నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కూడా కృషి చేసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీలో మీకు మళ్ళీ మీ మంత్రులు చెత్త మంత్రుల్లాగా తిట్టుకునేటువంటి స్థితిలో అయితే ఉండదు. ఖచ్చితంగా ఏదైతే మనకి ప్రజలకి రానున్నటువంటి ఈ గవర్నమెంట్లు ఎవరైతే మంత్రులుగా చేపడతారో వారి శాఖలకు అభివృద్ధి చేసుకుంటారు తప్ప ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖను చెప్తారో ఆ శాఖలన్నింటినీ కూడా సక్రమంగా చేస్తారు. అంతేగాని జలవనరుల శాఖ మాజీ మంత్రి ఉన్నాడు ఈ అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే దిశగా ఉన్నాడు. మీ మంత్రిలా తిట్టే పరిస్థితి లేదు, అభివృద్ధి చేసే దిశగా ఉంది. దయచేసి ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి 5 కోట్ల ప్రజలకి సోషల్ మీడియాలో మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి కూడా జనసేన పార్టీ తరపుని ప్రత్యేకించి మా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రాజానాయుడు, కృష్ణా జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్. మరి ఈ ఘన విజయం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి త్యాగం చేసి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 100% స్ట్రైక్ రేట్ అనేది ఎక్కడా కూడా తగ్గనివ్వకుండా నుంచున్న 21 స్థానాల్లో అలాగే 2 ఎంపీ స్థానాల్లో అతి భారీ ఎత్తున మెజార్టీతో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా అండగా నిలబడ్డారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున జన సైనికులందరి తరఫున కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా కూడా ఈ వైఎస్ జగన్ రెడ్డి అదేనండి మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మా అధ్యక్షుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి పిలవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా పడేవాడు, పేరు పెట్టి పిలవడానికి కూడా భయపడేవాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే పేరు అతని నోటితో వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి విజయం ఏంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా అతని ద్వారానే చూశారు. అతని నోట్లో ఇచ్చిన ఒక పేరుతోనే చెప్పించాం. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయి, అర్హత. నమస్తే అండి, ముద్రగడ పద్మనాభం గారు. మరి నిన్న ప్రెస్ మీట్లో రెడ్డిగా పేరు మార్చుకుంటా అన్నారు. ఇంత దిగజారుడుతనం, దిగజారిపోయిన రాజకీయం, మీకున్న అనుభవం ఇట్లా దిగజారుతుంది అనుకోలేదు. ఒక రెడ్డిగా మార్చుకుంటా అంటున్నారు. అది అటువంటి రెడ్లే మీ గురించి మా దగ్గరికి ఎందుకు రా బాబు, మా దగ్గర ఉన్న రెడ్లే ఎక్కువయ్యారు, నువ్వు ఈ బాధ నువ్వు చూసుకో అని అంటున్నారు. సరే రెడ్డిగా మార్చుకున్నా అంటున్నావుగా, చెప్పండి ఏ రోజు నామకరణం చేస్తున్నారు? ఆ రోజు నేను ఒక 1000 కేజీలు ఉప్మా పంపిస్తాను అండి నా ద్వారా విజయవాడ నుంచి.